విధేయతకు విశ్వాసానికి మారుపేరు అంటే ముందు ఆయనే గుర్తొస్తారు. ఆర్థిక రంగ నిపుణుడి నుంచి రాజకీయాల వైపు అడుగులు వేయడానికి చాలా ఎత్తుపల్లాలు ఎదురైనా సరే ఆయన నమ్మిన వారి వైపే అడుగులు వేశారు. ఆయనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సౌమ్యుడిగా అందరి మన్ననలు పొందుతున్న ఓ గొప్ప రాజకీయ నాయకుడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తన పందాన్ని మార్చుకోని వ్యక్తి విజయసాయిరెడ్డి. నెల్లూరు నుంచి మొదలైన తన రాజకీయ ప్రస్థానం అస్థిన వరకు ఎలా కొనసాగిందో జనహితం మీకు అందిస్తోంది. ఓ వ్యక్తిపై, ఓ కుటుంబంపై విశ్వాసం కొంతమందికే ఉంటుంది. అలాంటి విశ్వాసం, విధేయత నిండు కుండలా కలిగిన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి. నెల్లూరు జిల్లాలో పుట్టి విద్యార్థి దశ నుంచే చదువుపై ఆసక్తితో తన మేధో సంపత్తికి మరింత పదును పెడుతూ ఢిల్లీలో సీఏ చేశారు విజయసాయిరెడ్డి. నెల్లూరు నుంచి మొదలైన ఆయన జీవన ప్రస్థానం నేడు హస్తిన రాజకీయాల్లో కీరోల్ పోషిస్తోంది. అంతేకాదు, దేశంలో ప్రముఖ ఆడిటర్లలో విజయసాయిరెడ్డికి ఓ ప్రత్యేకమైన పేరు, గుర్తింపు కూడా ఉన్నాయి. వైఎస్ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డికి స్నేహం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఎవరికైనా పరిచయం స్నేహంగా మొదలవుతుంది. అలాగే తన ఆడిటర్ వృత్తి ద్వారా వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్గా విజయసాయిరెడ్డి పరిచయం అయ్యారు. అలా మొదలైన వారి చెలిమి నేటికి వైఎస్ ఫ్యామిలీతో కొనసాగుతుంది. ఇక ఆ సమయంలోనే జగన్ కు విజయసాయిరెడ్డికి పరిచయం ఏర్పడింది. ఆడిటర్గా మొదలైన తన ప్రస్థానం వైఎస్ ఫ్యామిలీలో ఓ సభ్యుడిగా కొనసాగిందంటే ఆయనకు వైఎస్ కు అప్పట్లో ఎంత సాన్నిహిత్యం ఉందో చెప్పనక్కర్లేదు. వైఎస్ వెన్నంటి ఉన్న ఆర్థిక చాణుక్యులలో విజయసాయిరెడ్డి ఒకరు. వైఎస్ కు ఎటువంటి ఆర్థిక విషయాలపై సలహాలు కావాలన్నా ముందు విజయసాయిరెడ్డికే కబురు వెళ్తుంది. వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డికి కీలక పదవి ఇచ్చారు. 2006 డిసెంబర్ నుంచి 2010 డిసెంబర్ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా విజయసాయిరెడ్డి పనిచేశారు. అదే సమయంలో 2007 ఏప్రిల్ నుంచి 2010 మార్చి వరకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నాన్ అఫీషియల్ డైరెక్టర్గా కూడా విజయసాయిరెడ్డి పనిచేశారు. ఇక వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత ఆయన వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డిపై కాంగ్రెస్ కక్ష కట్టింది. తప్పుడు కేసులు మోపి జగన్పై, విజయసాయిరెడ్డిపై పలు అసత్య ఆరోపణలు చేసి కేసులు పెట్టి జైలుకు పంపింది. కానీ అటువంటి విషమ పరిస్థితుల్లో కూడా ఆయన వైఎస్ ఫ్యామిలీకి తోడుగానే ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు జగన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని, తనని బయటకు వదులుతామని చెప్పినా సత్యాన్ని నమ్మి వైఎస్ ఫ్యామిలీకి విధేయుడుగానే ఉన్నారు విజయసాయిరెడ్డి. అప్పట్లో విజయసాయిరెడ్డిపై జగన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని అనేక ఒత్తిడిలు వచ్చాయి అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. జగన్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఆయన తొలి అడుగులు ఎలా పడ్డాయో ఇప్పుడు చూద్దాం. ఇక జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఆయనతోనే క్రియాశీలకంగా పార్టీకి సలహాలు, సూచనలు ఇచ్చారు ఈ ఆర్థిక చాణుక్యుడు. ఇక జగన్ కు ఆర్థిక సలహాలతో పాటు రాజకీయ సలహాలు, క్షేత్రస్థాయి నాయకులతో సంప్రదింపులు చేయడంలో జగన్ కు విజయసాయిరెడ్డి వెన్నంటే ఉన్నారు. ఇక వైసీపీలో కీలక నేతగా పార్టీలో ఎదుగుతున్న విజయసాయిరెడ్డిని వైఎస్ జగన్ 2016 జూన్లో రాజ్యసభ సభ్యుడిగా పంపించారు. దీంతో రాజ్యసభలో వైసీపీకి తొలి రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి చరిత్ర సృష్టించారు. ఇక అప్పటి నుంచి విజయసాయిరెడ్డి వెనుతిరిగి చూడలేదు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీలోనే కాదు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో, తన తోటి ఎంపీలతో మిత్రుడిలా మెలిగారు. దీంతో విజయసాయిరెడ్డిలో బయటకు కనిపించే గొప్ప ఆడిటర్ లక్షణాలే కాకుండా మంచి రాజకీయ పరిణితి చెందిన రాజకీయవేత్త కూడా బయట జనానికి కనిపించాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రాష్ట్రంలో వైసీపీ కార్యకలాపాలు చూస్తూ, ఢిల్లీలో పెద్దలతో సయోధ్యతో మెలుగుతూ, కేంద్రంలో పలువురితో రాజకీయ స్నేహాన్ని, చిరకాల బంధాన్ని పెంపొందించుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక వైసీపీలో క్షేత్రస్థాయి నుంచి నాయకులతో జగన్ ఎలా మెలుగుతారో విజయసాయిరెడ్డి కూడా నాయకులను అంతే రీతిలో పలకరిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు అంటారు వైసీపీ శ్రేణులు. ఇక పార్టీలో నాయకులకు, జిల్లా అధ్యక్షులతో, నియోజకవర్గ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ సమిష్టి నిర్ణయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు విజయసాయిరెడ్డి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి 5 లేక 6 తమ గళాన్ని విప్పేవారు. కానీ విజయసాయిరెడ్డి పార్టీలో మంచి వాగ్దాటి కలిగిన నాయకులను గుర్తించి సుమారు 20 మంది స్పీకర్స్ ని పార్టీలో క్రియాశీలకంగా మలిచారు. ఈ ఘనత ఖచ్చితంగా విజయసాయిరెడ్డిదే అంటారు పార్టీ నాయకులు. దీంతో వీరందరూ గత 6 నెలలుగా వైసీపీ వాయిస్ ని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు అనడంలో సందేహం లేదు. ఇక నేరుగా అన్ని విషయాలు జగన్ కు చెప్పలేని నాయకులు సావధానంగా విజయసాయిరెడ్డికి చెబుతారు.
వాటిని జగన్కు చేరవేస్తారు అనే ఓ పాజిటివ్ టాక్ కూడా పార్టీలో విజయసాయిరెడ్డి తెచ్చుకున్నారు. ఇక ఆర్థిక శాస్త్రాన్ని మేనేజ్ చేసేవాడు మిగిలిన రంగాలు మేనేజ్ చేయగలడు అనే నానుడి విజయసాయిరెడ్డికి సరిపోతుంది అంటారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. ఆర్థిక చాణక్యుడిగా మొదలైన ఈయన ప్రస్థానం ఎంపీగా హస్తిన వరకు వెళ్ళింది అంటే ఆ చాణక్యత వల్లే అంటారు పార్టీ నాయకులు, విశ్లేషకులు.